నిరసనలు నినాదాలు వాయిదాలు గత 2 రోజులుగా పార్లమెంట్లో ఇదే రచ్చ. ఎస్ఐఆర్ పై చర్చకు విపక్షాలు పట్టు వీడటం లేదు. సభలో నినాదాలతో హోరెత్తిస్తున్నాయి. వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేస్తున్నాయి. వింటర్ సెషన్స్ మొత్తం 15 రోజులు జరగనుండగా ఎలాంటి చర్చ జరగకుండానే 2 రోజులు గడిచాయి. ఇంకా మిగిలింది 13 రోజులే. ఈ సెషన్స్ లోనే 13 కీలక బిల్లులను ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ఉన్న కేంద్రం విపక్షాలను శాంతింపజేసేందుకు రెడీ అయింది. ఇవాళ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఎన్నికల సంస్కరణలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం తెలిపింది. సోమవారం వందే మాతరంపై, మంగళవారం ఎన్నికల సంస్కరణలపై చర్చను నిర్వహిస్తామని చెప్పింది. అయితే ఇందులో ఎస్ఐఆర్ అంశం మాత్రం లేదు. ఒకవేళ విపక్షాలు ఆందోళన చేస్తే నిరసనల మధ్య బిల్లులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది కేంద్రం. అయితే విపక్షాలు మాత్రం ఎస్ఐఆర్ సహా బూత్ లెవెల్ ఆఫీసర్ల ఆత్మహత్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిరసనలు నినాదాలు వాయిదాలు గత 2 రోజులుగా పార్లమెంట్ లో చూస్తే ఇదే రచ్చ. ఎస్ఐఆర్ పై చర్చకు విపక్షాలైతే పట్టు వేయటం లేదు. సభలో నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నాయి. వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేస్తున్నాయి. వింటర్ సెషన్ మొత్తం 15 రోజులు జరగనుండగా ఎలాంటి చర్చ జరగకుండానే 2 రోజులు గడిచిపోయాయి. ఇంకా మిగిలింది 13 రోజులే. ఈ సెషన్స్ లోనే 13 కీలక బిల్లులను ప్రవేశపెట్టాలి అనే ఆలోచనతో ఉన్న కేంద్రం విపక్షాలను శాంతింపజేసేందుకు రెడీ అయింది. ఇవాళ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఎన్నికల సంస్కరణలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం తెలిపింది. సోమవారం వందే మాతరంపై, మంగళవారం ఎన్నికల సంస్కరణలపై చర్చను నిర్వహిస్తామని చెప్పింది. అయితే ఇందులో ఎస్ఐఆర్ అంశం మాత్రం లేదు. ఒకవేళ విపక్షాలు ఆందోళన చేస్తే నిరసనల మధ్య బిల్లులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది కేంద్రం. అయితే విపక్షాలు మాత్రం ఎస్ఐఆర్ సహా బూత్ లెవెల్ ఆఫీసర్ల ఆత్మహత్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి.